సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అయింది. ఎలా ఉన్నాయి సార్ ఏపీలో? ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఉంది అనేది ఒకటి తెలుస్తుంది. సో ఇంతకుముందు ఎవ్రీథింగ్ ఈజ్ రివర్స్ డైరెక్షన్లో ఉండేది. సో ఇప్పుడు అన్నీ ప్రాపర్గా జరుగుతున్నాయి. బట్ ఇక్కడ కూడా నెగిటివ్ తీసే వాళ్ళు ఉంటారు కానీ బట్ తల్లికి వందనం అది వేసిన తర్వాత విలేజెస్లో అడిగితే చాలా పాజిటివ్ ఉందని చెప్తున్నారు ఇప్పుడు. ఓకే, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా అయితే కనిపిస్తుంది. చాలా తేడా కనపడుతుంది. ప్లస్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. రోడ్స్ అయితే ఎక్సలెంట్ అయినాయి. అసలు నేను వెళ్ళా కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్. రోడ్స్ అయితే మాత్రం ఇంతకుముందు వరస్ట్ ఉండేవి, ఇప్పుడైతే రోడ్స్ చాలా ఎక్సలెంట్ అయిపోయినాయి. అండ్ యూత్ కూడా దే హ్యావ్ హోప్ అనమాట. ఏదో కొన్ని కంపెనీస్ వస్తే జాబులు వస్తాయి అనే హోప్తో అయితే మాత్రం ఉన్నారు. అంటే చాలామంది గత ప్రభుత్వంలో బ్యాంకుల్లో డబ్బులు వేసేవారు, ఈ ప్రభుత్వంలో ఓన్లీ ఉపాధి అంటున్నారు, డబ్బులు వేయట్లేదు. అంటే మీరు డైరెక్ట్గా చెప్తున్నట్టే, మీరు ఎదవల్లాగా బతకండి, మీరు ఎక్కడ సంపాదించొద్దు అని చెప్తున్నట్టే. సో ఇది అలా కాదు కదా. ఓకే, నాకు పర్సనల్గా అయితే అసలు ఏ స్కీమ్ ఉండకూడదు అనేది, అంటే జనాలు క్రియేట్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. కానీ నువ్వు పొనుకుంటే 100 ఇస్తా, లేస్తే 100 ఇస్తా, కూర్చుంటే 50 ఇస్తా, ఇట్లా కాదు కావాల్సింది. ఓకే, అమరావతి ఆటోమేటికల్గా అది డెవలప్ అవడానికి ఛాన్స్ అయితే కనపడుతుంది. బట్ ఇప్పుడే మనం ముందు చెప్పకూడదు. లాస్ట్ గవర్నమెంట్లో ఆల్మోస్ట్ 5 ఇయర్స్ డ్రాగ్ అయింది కాబట్టి పని జరగలేదు అన్నట్టు ఉన్నారు. బట్ ఇప్పుడు ఎవరికైనా ఇంకా అక్కడ ఏమీ కట్టలేదు అనుకుంటే ఒక ఫ్లైట్ తీసుకొని స్ట్రైట్గా 10 ఫీట్లు వెళ్ళిపోండి, బతికితే బయటపడతారు, లెస్ వస్తారు. అంతే కదా. మీకు బిల్డింగ్ ఏం లేదనుకోండి, సో మీరు బయటపడతారు. బిల్డింగ్ ఉందంటే చస్తారు. మీకు ఎవరికి అక్కడ ఏ బిల్డింగ్ కట్టలేదు అనిపిస్తే ఒక హెలికాప్టర్ తీసుకొని ఒక 20 ఫీట్లు వెళ్ళిపోండి, ఎక్కడ తగిలిద్దా లేదనేది డిసైడ్ అవ్వండి. సింపుల్. పవన్ కళ్యాణ్ గారి గురించి ఓకే, పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడే ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి కొంచెం వైఎస్ఆర్ స్టైల్లో క్యాచీగా ఉన్నాడు. అంటే చెప్పులు ఇస్తే వాళ్ళు చాలా ఇంప్రెసివ్గా, రోడ్లు ఇస్తే చాలా ఇంప్రెసివ్గా, అంటే ఆ టైప్ ఆఫ్ పవన్ కళ్యాణ్ కూడా చూస్తున్నాం కొంచెం. అది అంటే సినిమాలు చేస్తూ ఇక్కడ ఉంటే బాగుంటుంది, సినిమాలు కూడా ఆపేసి ఓన్లీ పాలిటిక్సే ఉంటే బాగుంటుంది. అండ్ వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి. అది ఫుల్ టైం ఈ అడ్మినిస్ట్రేషన్లో ఆయన ఉండాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఏదో కొత్తగా 175 మెంబర్స్ని పెడుతున్నారు. ఇట్ మేబీ టేక్ గుడ్ స్టెప్ అవ్వచ్చు కూడా అది. బట్ ఒకటి ఏంటంటే విలేజెస్లో కొంచెం పాజిటివ్ జగన్ దగ్గర ఆ సచివాలయ వ్యవస్థే బాగుంది అనేది ఉంది. సో అది దాన్ని ఎలా రీప్లేస్ చేస్తారు అనే దాని రిపోర్ట్ రాబట్టే వాళ్ళు ఇమీడియట్గా 175 తీసుకున్నారు. ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యూషన్లో ఒక ఎవరో సమ్ ఇన్ఛార్జ్ లాగా పెట్టేసి వాలంటీర్ అంతా లేదు, కానీ వాలంటీర్ వల్ల యూజ్ లేదు ఎక్కడ కూడా అసలు. ఇక అప్పుడు జన్మభూమి కమిటీలో ఎట్లా డబ్బులు తిన్నారో వాలంటీర్లు కూడా డబ్బులు తిన్నారు. ఓకే, వాలంటీర్ వ్యవస్థ లేదు, కానీ సచివాలయం అంటే లోకల్ బాడీంగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మేబీ ఇంకా ముందు ఆన్లైన్లో అన్నీ అయిపోయినప్పుడు అది కూడా అవసరం ఉండదు. 2047 ఎలా ఉండబోతుంది రీజన్? సో మేబీ ఇంకా హోప్ కనపడుతుంది కదా. కొన్ని మంచి కంపెనీస్ వచ్చాయనుకోండి. ఐ హోప్ ఇప్పుడు మా విలేజ్కి దగ్గరలోనే బనకర్చర్ల ప్రాజెక్ట్ రాబోతుంది. సో ఆ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత కూడా ఇట్స్ మచ్ బెనిఫిట్ టు రాయలసీమ అనమాట. సో దేర్ టార్గెటే ఆ రాయలసీమకి ఇండస్ట్రీస్కి వాటర్ ఇవ్వాలనేది. సో ఆ ప్రాజెక్ట్ కూడా అప్రూవల్ అయ్యి వస్తే మేబీ ఇక వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు అసలు. అది పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది? రెడ్ బుక్ పాలన నిజంగానే నడుస్తుంది? రెడ్ బుక్ పాలన నడుస్తుంటే ఇప్పటికి ఆల్రెడీ అందరు లోపల ఉండేవాళ్ళు కదా. అంత రెడ్ ఏం రాలా ఇంకా నాకు తెలిసి. కొంచెం ప్రజెంట్ ఎల్లోలోనే ఉంది, ఇంకా రెడ్కి రాలేదు అనుకుంటున్నా. అది థ్యాంక్ యూ సార్. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అయిపోతుంది. మీరు విన్నంత వరకు ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి సార్? పాలిటిక్స్ అంటే ప్రజలకు ఉపయోగపడేది చేసింది ఏమీ లేదండి ఇప్పటి వరకు. బట్ ఏంటంటే మనం ఆ రోజు హామీ ఇచ్చాం కదా, ఆ హామీని ఎలా నెరవేర్చాలి దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంది. కొద్దిగా పాలిటిక్స్లోనే కక్ష సాధింపుగా ఆ విధంగా ఉంది తప్పితే కన్నా ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఆ జగన్ అంత ఇచ్చాడు, ఈయన ఇంత ఇవ్వబోతున్నాడు, ఇచ్చిన వాళ్ళు సంతోషపడుతున్నారు, ఇవ్వని వాళ్ళు మాత్రము అదే రాజకీయ కక్షింపు. అంటే ఒక వర్గానికి ఈ వర్గానికి ఇస్తున్నారు, ఒక వర్గానికి ఇవ్వలేదు. వాళ్ళ తన్నుకు వస్తున్నారు తప్పితే కన్నా సామాన్య ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఒరిగింది ఏమీ లేదండి ఇంతవరకు. రెడ్ బుక్ పాలన అయితే నడుస్తుందంటారా? ఏమంటే అప్పుడు కుటుంబ పాలన రాకముందు మేము రెడ్ బుక్ అన్నారు. ఇప్పుడు వీళ్ళు రాలేదు, రేపు వాళ్ళు కూడా చెప్పి ఏదో బుక్ అనేది ఓపెన్ చేస్తానని నేను అనుకుంటున్నాను. అంటే ఏపీలో పోలీసుల వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటారు? ఇప్పుడు కాదండి, ఎప్పుడైనా పోలీసు వ్యవస్థ అనేది రాజకీయ నాయకులకు లోబడే ఉంటుంది, కానీ వాళ్ళ స్వతగా అనేది రాజ్యాంగం ప్రకారం అనేది వాళ్ళు నడుచుకోలేరు. అది ఉన్న వాస్తవమే. ఆ గవర్నమెంట్ అయినా సరే, ఈ గవర్నమెంట్ అయినా సరే రాజకీయ నాయకులకు లోబడే పనిచేస్తూ ఉంటుంది పోలీస్ వ్యవస్థ. వాళ్ళ స్వతహాగా మా హక్కు, మేము ఇలా చేస్తాము ఈ విధంగా ఉండదు. ఏ రాజకీయ నాయకుడు పెద్దవాడు ఎంపీ ఏం చేస్తాడు, ఎమ్మెల్యే ఏం చెప్తాడు, ముఖ్యమంత్రి ఏం చెప్తాడు, వాళ్ళకి కట్టుబడే ఉంటారు, లేదంటే ట్రాన్స్ఫర్, అంతే. టోటల్గా ఒక ముక్కలో చెప్పాలి కూటమి ప్రభుత్వం గురించి అంటే ఏం చెప్తారు?
ఇంకా తను చేయాలనుకున్నది ఏముందో తెలియదు, కానీ ఇంకా అనేది రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు కూటమి ప్రభుత్వం వల్ల. ఫ్యూచర్లో ఉన్న ఒరుగుతుందేమో చూడాలి అంతే. థ్యాంక్ యూ. ఓకే, రైట్. బాబాయ్, కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 year దాటిపోతుంది కదా, ఎలా ఉన్నాయి రాజకీయాలు? ఎలా ఉన్నాయి తేరు చెప్తాము. అంటే అన్ని అందుతున్నాయా ఏటో కొన్ని అందుతాయి, కొన్ని అందలేదు. రైతు భరోసా ఇవ్వలేదు, మరి పిల్లలకైతే మొన్న వేసినాడు, మరి పెన్షన్ కొత్తగా పెట్టలేదు, మరి ఇంకేంటి పాత ఇస్తాడు, కొత్త ఇవ్వలేదు, యాడ్ చేయలేదు. కొన్ని ఎన్నో చేసి పెట్టి కానీ ఏవి ఇప్పుడు 1-2 అవనా పరిచాడు. గ్యాస్ ఈ పిల్లలది అంతే, బస్ ఫ్రీ అన్నది లేదు, ఫ్రీకి లేదు. రోడ్లు అయితే కొన్ని ఏరియాలు అయినాయి, కొన్ని ఏరియాలు ఇంకా అవ్వలేదు. మాకు అయితే పోలీసులు అయితే మరి ఎలాగ ఉంది అంతే. పోలీసులు అయితే పెద్దలు చెప్తే వస్తారు, మా నాటలు చెప్తే ఎవరు పట్టించుకోరు. మన ఆధారాలకి ఎప్పుడే అంతే కదా, ఎవరు వెళ్ళేదే. ఇప్పుడు ఎంత రోజులు వెళ్ళి నా ఆధారం పట్టించుకునే వాళ్ళు లేరు, పెద్దలు పట్టించుకుంటారు. అది అమరావతి గురించి ఏం చెప్తావు? అమరావతి గురించి వేరు చెప్తాము. చంద్రబాబు ఆస్తులు అక్కడ ఉన్నాయి, అతను ఆస్తులు కాపాడు అతను చేస్తాడు. అందుకని మన ఉత్తరేశ్వర గారు చేయలేదు, అమరావతి అంటాడు. అక్కడ మనకి వచ్చింది చేయట్లేదు కదా. ఇప్పుడు పెద్దలే బాగు చేస్తామని రాజకీయ నాయకుడు లేడు, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం అందరూ. అది క్యాపిటల్ ఎక్కడ పెడితే బాగుంటుందంట? ఇది రాజధాని ఇక్కడ పెడితే బాగుంటుంది. ఇప్పుడు తులాలో వైజాగ్ అన్నాడు అతను జగన్, 3 ప్లేసులు చెప్పాడు, 3 స్పేస్లు చెప్పాడు. ఈ 3 స్పేస్లోనే అక్కడ అవ్వలేదు. చంద్రబాబు నాయుడు అంతకుముందు ఆస్తులు కూడు అక్కడ బలపరుచుకోండు, మరి అది పోద్దని అక్కడే అతను పెట్టాడు. ప్రజలుగా మీరు చెప్పండి, ఎక్కడ పెడితే బాగుంటుంది అంటారు? మేము వైజాగ్ అయితే మాకు బాగుంటుంది. అది ఇంకా ఏం కావాలి? ఏం కావాలి మనకి వస్తాయా? నార్మల్గా మనకు కావాలంటే ఇప్పుడు రైతు భరోసా అన్నారు, రైతు భరోసా అంటే అది లేదు. మరి పెన్షన్లు 50,000 అన్నాడు, 60,000కి తీయలేదు, మరి 50,000కి ఇంకేమి ఇస్తాడు? అది మరి అమ్మ క్యాంటీన్ అయితే 5 నెలలకు అందుతుంది, 1 గంట తీస్తాడు. మా టౌన్ పక్కనే ఉంది మా ఊరు, 1 గంట తీస్తాడు. అక్కడ ఆ టౌన్ ఉన్న వాళ్ళకి అవుద్ది, పైచోటి అవ్వదు. అది గత పాలన బాగుందా, ఈ పాలన బాగుందా అంటే ఏం చెప్తావు? గత పాలన అంతా అప్పుడు జగన్ అయితే అందరికీ కూడా చూశాడు, నేవరికి అందరికీ చూశాడు. ఇక పెద్దోళ్ళు అంతా మరి గ్రాడ్యుయేట్లా కావద్దాను, ఎమ్మెల్యేలు వాళ్ళ మాట కాక ఇంతకాడ చేసినాడు. చంద్రబాబు నాయుడు వాళ్ళకి కాదు, అతను డైరెక్టర్గా ఇప్పుడు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు జగన్ డైరెక్టర్గా అకౌంట్ అకౌంట్ తోలాడు. ఇప్పుడు ఈ ఏం చేస్తాడు, పెద్దవాళ్ళు చేతులు పెడతాడు, తీసుకొని ఉండేది ఏదో ఎంతో మా నాటకి అందుతుంది. లేదు వాళ్ళ పని పాటు చేసుకున్న వాడికి ఇస్తాడు, వాళ్ళు చెప్పిన మాట అయినప్పుడు అది లేదు. ఊర్లో రాజకీయం వాళ్ళకి ఉంది వెరైటీ. సరే సార్, 1 year అయ్యాయి కదా, ఏపీ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి సార్? ఏపీ పాలిటిక్స్ ఓకే, సూపర్. చంద్రబాబు పాలన అంతా బాగానే ఉంది, తేడా కనిపిస్తుంది సార్. చంద్రబాబు పాలన, పవన్ కళ్యాణ్ 2 కలయికతోన సమాఖ్య ఆంధ్రప్రదేశ్ చాలా బాగుంది. రోడ్లు కానీ అలాగే అన్ని డెవలప్మెంట్ అవుతున్నాయి. ఇప్పుడు చూద్దాం, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, కంపల్సరీ రోడ్లు డెవలప్మెంట్ చేస్తారనే ఉద్దేశం. ఈ 1 yearకే ఇంకా పథకాలు అమలు చేయలేదని చాలా మాట్లాడుతున్నారు. అయ్యో 1 yearకే ఎవరు చేస్తారండి? ఎలక్షన్స్, ఆ ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్, వార్డు ఎలక్షన్స్ అనేసరికి ఎలక్షన్స్కే 1 year సరిపోతుంది. కుటుంబంలో అన్ని కలబెట్టుకోవడానికి ఒక 1 year సరిపోతుంది సార్. అప్పటికప్పుడు అన్నీ ఏమీ కాలేదంటే ఎలా వస్తాయి చెప్పండి? కొద్దిగా వెయిట్ చేయాలి, ఓపిక ఉండాలి, చూడాలి. ప్రతిపక్ష హోదా లేకుండా జగన్ గారు 1 year ఉన్నారు, కావాలా ప్రతిపక్ష హోదా ఆయనకి, లేకపోతే అవసరం లేదని అనిపిస్తుంది నాకైతే. ప్రతిపక్ష హోదా అక్కర్లేదు. అంటే ఇప్పుడు రాజధాని గురించి చూసుకుంటే ఆయన 3 రాజధానులు అన్నారు, ఈయన ఒకటే అని చెప్పి కాన్స్టెంట్ గా ఓపెన్ కూడా చేశారు. ఒక రాజధాని ఉంటేనే మేలు, 3 రాజధానులు దేనికండి? 3 ముక్కలు చేసి. అమరావతి కరెక్ట్ అని నేను అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది? చాలా బాగుంది, బెస్ట్. అసలు కష్టజీవి. చాలా మంది పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపేసి కొంచెం ఓన్లీ రాజకీయాల్లో ఉంటేనే బాగుంటుంది అంటారు. నా ఒపీనియన్ అసలే వర్ణాతీతం అండి. ఆయనకు ఏం అవసరం చెప్పండి? డబ్బు లేదా? అన్నీ ఉన్నాయి, ఆయనకు టాలెంట్ ఉంది. అవన్నీ వదిలేసుకొని కేవలం ప్రజల మీద ఏదో చేయాలనే, ఏదో పబ్లిక్ కోసం ఏదో చేయాలనే ఫోకస్తో ఆయన రాజకీయాలకు వచ్చారు. అదే చేస్తున్నారు.
ఆయననే ప్రజలే గుర్తించారు, ప్రజలే తీసుకొచ్చారు. మోడీ గారు మనకి ఎంతవరకు సపోర్ట్? చాలా, మోడీ లేకపోతే ఈ దేశమే లేదండి. అట్లాగే ఒక ముక్కలో చెప్పాలి కూటమి ప్రభుత్వం గురించి అంటే ఏం చెప్తారు? అర్థం కాలేదు సార్. ఒక ముక్కలో చెప్పాలి కూటమి ప్రభుత్వం గురించి అంటే అసలు రావద్దండి కూటమి ప్రభుత్వం. ఏం చేసుకోవాలి? ఇస్తరాకులను ఎన్ని ఆకులు కుట్టినా ఎక్కడో దగ్గర చిల్లు పడుతూనే ఉంటుంది. అలాంటిదే కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వాలే వద్దు, చాలు. ఇక కూటమిలో ఆలోచన దయచేసి పబ్లిక్ కూటమి గురించి ఆలోచించకండి.